ఇసుకెక్కిపోయి ఉండిపోయి కూడా 5 సంవత్సరాలు ఎంత త్వరగా ప్రభుత్వం మాత్రం అంత మంచిదంటారు. ఆ పేరు మనకు తెలియదు, అంతే గారు మనకు తెలుసు. ఎందుకు తెలియదు? ఆయన స్థానికులు కదా, శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చారు మీకోసం అభివృద్ధి చేస్తానని. ఇంకా హైదరాబాద్ వెళ్తారా? హైదరాబాద్లో మన పేరు ఉంటుంది, అని పనిచేసేవాడి కాడ ఉంటుంది పేరు. పక్కా చేంజ్ అవుతుంది. అన్న మీ పేరేంటి? నా పేరు రామన్. మీదే నియోజకవర్గం? మాది ఇదే కాకిరాపేట. ఎవరెవరు పోటీ చేస్తున్నారు తెలుసా? ఇక్కడ అనిత గారు పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు? ఆ పేరు మనకు తెలియదు, అంతే గారు మనకు తెలుసు. ఎందుకు తెలియదు? ఆయన స్థానికులు కదా, శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చారు మీకోసం అభివృద్ధి చేస్తానని. ఇంకా హైదరాబాద్ వెళ్తారా? హైదరాబాద్లో మన పేరు ఉంటుంది, అని పనిచేసేవాడి కాడ ఉంటుంది పేరు. అంతేగాని ప్రపంచకంతా ఉంటుంది కదా. ఆయన వస్తాడు, వచ్చిన తర్వాత మొఖం జీవిస్తాడు, నేను గెలుస్తున్నానని చెప్తాడు. చెప్తారు మీరు జరిగిగా ఉండండి, తర్వాత మీకు అయిపోయిన తర్వాత మీకు వేస్తారు రౌండ్ అని చెప్తారు. తర్వాత అంటే రౌండ్ అంటే ఏంటి? ఏమేమి చేస్తారు? మంచి చేస్తారా? మంచి చేస్తారంటారు. మంచి చేస్తారు మంచి. లేకపోతే వచ్చే సంవత్సరం మళ్ళీ మీరు పెట్టుకొని వస్తారు కదా, అప్పుడు మా ఆయన గురించి కూడా మీకు చెప్తాం. ఈ సంవత్సరంతో బాదు కదా. గడిచిన 5 సంవత్సరాలు ఎలా ఉంది పాలన? పాలన ఏముందండి, నేను చెప్తున్నానా, అమ్మఒడి వేస్తున్నాడు, ఆటో వాళ్ళు డబ్బులు వేస్తున్నాడు, ఆటో వాళ్ళు 10,000 వేస్తున్నాడు, కాకి షర్ట్ లేకపోతే 15,000 దింగుతున్నాడు. అంతేనా? అమ్మఒడి వేస్తున్నాడు. ఆ పుస్తకాలు ఖరీదేమో 15 రూపాయలు ఉండేది, 35 రూపాయలు దింగుతున్నాడు పుస్తకానికి. 18,000 నీకెందుకు వేస్తారు? 18,000 అయిపోయింది, ఆ సీన్ అయిపోయింది. 18,000కి మా వాళ్ళకి బట్టలు నొక్కాడు, బట్టలు నొక్కిదాడు, కరెంట్ పోయిందంట, అందుకని ఆగిపోయిందంట. కరెంట్ పోయినందుకు కరెంట్ బిల్ తక్కువ వచ్చిందా? ఏమొచ్చింది? మా 250 రూపాయలు వచ్చింది కరెంట్ బిల్లు. ఇప్పుడు అంతా 650 రూపాయలు వస్తుంది. మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, ఏమీ లేదు, టీవీ, 4 బల్బులు, ఒక ఫ్యాన్, అంతే, ఇంకేమీ రాలేదు. అంటే పారదర్శక పాలన ఉంది, వాలంటీర్లు పెట్టాం కదా ఇంటింటికి, అసలు అవినీతి అక్రమాలు లేవు, అన్ని సక్రమంగా ఉన్నాయి, నాకే ఓట్లు పడతాయి అంటున్నారు కదా. ఎవరా? జగన్మోహన్ రెడ్డి గారు. కలగాయమానండి, కలగాస్తే బాగుంటుంది కదా. వాళ్ళ బాబు ఏమన్నాడు, తిరుపతిలో కొండ ఇచ్చేయమన్నాడు, ఉన్న కొండ లేకుండా పోయాడు. ఈడు పడుకుంటాడు, దుప్పటి కప్పేస్తాడు, ఈడు కూడా లేకుండా పోతాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక రాష్ట్రంలో ఏమేమి అభివృద్ధి చెందినాయి అంటారు? జగన్ వచ్చాకండి మా కాలువలు శుభ్రంగా వెళ్తున్నాయి, నీళ్ళు అలా అక్కడ ఆగిపోతున్నాయండి. అలా ఇక్కడి నుంచి వెళ్తున్నాయి, అక్కడ ఆగిపోతున్నాయండి. అక్కడి నుంచి దాములు వచ్చి మీద వచ్చి దింగేస్తున్నాయండి. ఇంకా ఎన్ని ఫ్యాన్లు వేసినా, ఎన్ని చక్రాలు వేసినా దాని పని అవుతా లేదు. చూడండి, ఇదే పాకిరాపేట టౌన్లో ఉన్న ఊరేనా? ఒకసారి కాలువ తీయండి ఫోటో. ఏమన్నా వెళ్తున్నాయా? తీయండి, చూడండి. ఆడొచ్చాడు, కొలత కొలిచాడు, ఈడొచ్చాడు, కాలువ వేస్తా, ఆడొచ్చాడు, రోడ్డు వేస్తా అన్నాడు. ఉన్న బోరింగ్ కూడా ఉప్పు నీళ్ళు వేసి పారేసాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా తెలుస్తుంది? మరి ఇక్కడ స్థానిక నాయకులు అడగాలి మీరు. నాయకులు ఏం చేస్తారండి? వచ్చారా ఇక్కడ ఎమ్మెల్యే గారు గెలిచాక బాబురావు గారు? వచ్చారండి. కొరినాలో మాత్రం బాగా తిరిగాడండి. కొరినాలో తిరిగి ఇంటికో మూట బియ్యం, కూరగాయలు అన్నీ ఇచ్చాడండి. ఏమైనా కావాలంటే మా ఇంటికి రండి, పాలు ప్యాకెట్లు కూడా ఇస్తా అన్నాడండి. నిజంగా అంటున్నారా ఎటకరంగా అంటున్నారా? అది ఆడెక్కడ వచ్చాడండి, ఆడెక్కడ వచ్చాడు. ఏమైనా ఆర్తిస్తే మీసాలు కాలిపోతాడు, పళ్ళు వెనకపోతాడు. ఆడొస్తాడు ఇక్కడికి. గొల్లా బాబురావు అస్సలు కరుణాలో కూడా రాలేదు. ఇంకాని ఆయన తుని రాజా గారు పంచిపెట్టారండి బియ్యం గాను. అది కూడా ఫ్యాన్ గుర్తే దీన్ని. ఈ ఊరు ఆ ఊరు కాకుండా అందరికి ఇచ్చాడు ఆయన. ఇక్కడ మాత్రం ఆవిడకి ఏమీ ఇవ్వలేదు. గడిచిన 5 సంవత్సరాల్లో మీరు బాబురావు గారిని గెలిపించారు. 5 సంవత్సరాల పాలన ఆయన చూశారు. అంటే అనిత గారు ఎలా ఉన్నారు ప్రజలతోటి? మీ సమస్యలు పట్టించుకున్నారా? అనిత గారు వచ్చి ఈదికి ఇంటింటికి తిరిగిపోడు. ఎప్పుడైనా సరే మా ఈదికి వచ్చాడని చెప్పండి గొల్లబాబురావు, అక్కడ ఊరేసుకొని చచ్చిపోతాను. ఈసారి తీసుకెళ్ళి వేరే వాళ్ళకి సీట్ ఇచ్చారు కదా శ్రీకాకుళం అభ్యర్థికి. అప్పుడు ఆయన గెలిచాడనుకో, గెలిస్తే బాగుందని మరి మీ కాడే చెప్తాం మేము. గెలకపోయాక మీరు పెట్టుకొని రారు, నేను ఇక్కడ కూర్చోను, అంతే కదా. అది ఎంపీ అభ్యర్థి కింద సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు బీజేపీ కూటమి నుంచి. అనకాపల్లి పార్లమెంట్ వస్తుంది మీది. అటు సైడ్ వైసీపీ నుంచి బూడి ముత్యాల నాయుడు గారు పోటీ చేస్తున్నారు. గతంలో డిప్యూటీ సీఎం ఆయన, అంటే ఇప్పుడు కూడా మనకి డిప్యూటీ సీఎం. తెలుసా విషయం మీకు? ఇప్పుడు ఎవరు గెలుస్తారు? సీఎం అంటే అదే డిప్యూటీ సీఎం తర్వాత అదేనా? అదే సీఎం రమేష్ గారు కలవపు గుర్తు. డిప్యూటీ సీఎం వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు ముత్యాల నాయుడు. వైఎస్ఆర్ గురించి మనం చెప్పకండి, దీని గురించి చెప్పండి. దీని గురించి చెప్తే మేము చెప్తాం, వాళ్ళ గురించి చెప్పండి మా బుర్ర ఎక్కడికో పోద్ది. 151 సీట్లు అంటే మామూలు విషయం కాదు. అన్ని సీట్లు గెలుచుకున్న పార్టీ కదా. మరి ఆ పార్టీ అంత ఒక 5 సంవత్సరాల్లోనే ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? నిన్న అక్కడ చూసారా నక్కిపిల్లని? నక్కిపిల్ల మీరు వెళ్ళారా?
దేనికి ఏం పెట్టుకున్నారు? పసుపు రంగే పెట్టుకున్నారు. ఫ్యాన్ ఎవడో పెట్టుకోలేదు. ఎంత జనం ఆడ వెనకాల తిరిగిన వాళ్ళు ఇప్పుడు దీని వెనకాల తిరుగుతున్నారంటే ఏంటి? ఎందుకు అంత వ్యతిరేకత 5 సంవత్సరాలు? ఎందుకు అంటే అన్ని రోజులు పెట్టి స్వర్ణ బియ్యంతో తిన్నారు. ఇప్పుడు గిద్ద మైసూరు వద్దు అంటున్నారు. మాకు దానివల్ల తిరగడం మానేశారు మొత్తానికి. మధ్యస్థ రకం సన్న బియ్యం అన్నారు. అయ్యో కొత్త రకం ఎక్కడి నుంచో తెప్పించి మరి మీకు ఇస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా వస్తున్నాయి బియ్యం? ఎలా ఉంటున్నాయి? మేము అందుకే 17 రూపాయలు చెప్పి నమ్మేస్తున్నాం. 3 బియ్యం కొనుక్కుంటున్నాం. అది ఆడిచ్చిన బియ్యం మేము వండుకోలేక 17 రూపాయలు చెప్పి నమ్మేసి 1200 రూపాయలు మూట వేసుకుని తింటున్నాం. అది అన్న మీ పేరు? బాలాజీ. ఇక్కడ పైగిరపేట స్థానికులేనా? పాకిరిపేట. ఎలా ఉండబోతుంది? అనిత గారు గెలుస్తారా లేదా జోగులు గారు గెలుస్తారా? అంతే గారికి వస్తారు. అంటే ఇక్కడ జోగులు గారిని ఇక్కడ పెట్టాం, కన్ఫామ్గా ఆయన గెలిచే అభ్యర్థి అని పెట్టాం అని అంటున్నారు. మరి ఎంతవరకు వస్తాం వైసీపీ అని చెప్పి? జోగులేరు అంటే మాకైతే ఆయన సరిగ్గా తెలియదు. మరి ఇవి అంతే గారంటే మాకు తెలుసు, మాకు లోకల్ కాబట్టి. గడిచిన 5 సంవత్సరాల్లో అంతే గారు ఓడిపోయాక తర్వాత ఎలా ఉన్నారు? వచ్చినా రాపోయినా ఆవిడ అలా నిలబడిపోయి ఉన్నది. అనితే అంటే అందరికీ తెలుసు. అంటే ఇక్కడ సీఎం రమేష్ గారు ఎంపీ క్యాండిడేట్ కింద పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి బూడి ముత్యాల నాయుడు గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది? సీఎం గారు బాగుంటుంది. సీఎం రమేష్ గారు బాగుంటుంది. బాగుంటుంది. ఎందుకు సీఎం రమేష్ గారు స్థానికులు కాదు, బయట నుంచి వచ్చారు కదండి. ఆయన అనుభవం ఉంది. ఆల్రెడీ ముందు చేశారు కదా, 2-3 సార్లు చేశారు. ఆయన అనుభవజ్ఞుడు, చేయగలడు. అలాంటి పెట్టుకోవాలి. పనికిరాని మనకి అవసరమా? అది బూడి ముత్యాల నాయుడు అనే ఒక ఎంపీ క్యాండిడేట్ అసలు మోదీ గారి దగ్గరికి వెళ్ళి ఏమైనా ఫండ్స్ అయి తేగలరు, నియోజకవర్గాలు అభివృద్ధి చేయగలరు అనుకుంటున్నారు అనకాపల్లిలో? ఆయన అది మనకు తెలియదు. ఈ ఎమ్మెల్యే కోసం చెప్పగలను, ఆయన కోసం మన పరిస్థితి తెలియదు. ఈయనంటే ఓవర్గా అయితే సీఎం రమేష్ గారే. ఓవరాల్గా స్టేట్ మొత్తం చూసుకుంటే జగన్ గారికి ఎన్ని సీట్లు రావచ్చు? ఈ ఉమ్మడి కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు? ఒక్కో సైడ్ ఒకలా ఉందండి. ప్రభుత్వం చేంజ్ అవుద్ది అనుకుంటారా? పక్కా చేంజ్ అవుద్ది. పక్కా చేంజ్. ఇది మన గ్యారంటీ. అవ్వకపోతే మనం పక్క రాష్ట్రం వెళ్ళిపోవాలి. ఇది పక్కా, అందులో చూడట్లేదు. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక గులకరాయి దాడి జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కొట్టించారంటారు. ఎంతవరకు వస్తుంది? గులకరాయి కాపాడిందా మీరు చూసారా? నేను చూసాను, నాకేం కనపడలేదు. మరి గులకరాయి అదే తీసుకుందంటున్నారు. గులకరాయి అంటారు. దండ కాపాడుతుంది తప్ప గులకరాయి నాకేం కాపాడలేదు. అది ఈయన తగిలిన కాక పక్కన ఆయన తగిలింది అంటున్నాడు కదా. అది ఏమన్నా కనపడలేదు. అది ఓవరాల్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో ఒక కోడి కత్తి సీను కత్తితో పొడిచాడు అనే సింపతితో ఓట్లు వేశారు అంటున్నారు. ఈసారి అలాంటిది ఏమైనా సింపతి వర్కౌట్ అవుద్దా? ఇంకా అంతగా మునిగిపోతే మనం మునిగిపోతామండి. ఇంకా అంతగా మాయలం పడిపోతే మనం మునిగిపోయినట్టు ఇంకేముండదు, తెలియడం ఏమన్నదో. అది అంటే 5 సంవత్సరాల్లో పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందిందంటారు? అభివృద్ధి లేకే కదా ఇప్పుడు మార్పు కోరుతుంది. అభివృద్ధి అంటే ఎందుకు ఇప్పుడు మారిపోవాలని ఎందుకు అడుగుతారు? మీ నియోజకవర్గానికి చుట్టుపక్కల రోడ్లు కానీ రవాణా కానీ ఎలా ఉంది? ఏం బాగోలేదు. ఎక్కడ రోడ్లు ఏం లేవండి. ఈ రోడ్డు వేయడానికి చాలా రోజులు పట్టింది. 33 సార్లు ఆగిపోయి వచ్చింది. ఎలా ఉండబోతుంది ఇక్కడ? వంగలమూడి అనిత గారికా లేదంటే జోగులు గారు, కంబాల జోగులు గారికా? వంగలపూడి అనిత గారికి. అంటే ఎందుకు అనిత గారు? మరి గత 5 సంవత్సరాల్లో బాబురావు గారు అనే ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఇప్పుడు శ్రీకాకుళం నుంచి జోగులు గారిని తీసుకొచ్చి పెట్టారు. అంటే వైసీపీ పాలన ఉంది కదా 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల పాలన ఉన్నా ఏమీ అభివృద్ధి జరగలేదు. అభివృద్ధి జరిగితే అభివృద్ధి జరిగిందంటారు. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అంటున్నారు. సంక్షేమ పథకాలు కానీ ఏ పథకాలు లేవండి. మన ఆస్తి మనం కాపాడుకోవాలి. ఇప్పుడు మెయిన్ మన ఆస్తులు కాపాడుకోకపోతే మనదే ఆస్తి తట్టిపోయేలా కాపాడుతున్నారు. ఇప్పుడు ఏ విధంగా ఆస్తులు కాపాడుకోవాలంటే అసలు ఏం జరిగింది? ఏం జరిగిందంటే మన పాస్బుక్ల మీదే మన ఫోటో, రైతు ఫోటో ఉండాలి పాస్బుక్ మీద. అలాంటిది మన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉందంటే అది మరి ఆస్తులు కాపాడుకుంటామే కదా. ఎవరు చూసినా మరి రైతు ఫోటో మీద కంపల్సరీగా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు జరిగింది కానీ ఎప్పుడూ పాస్బుక్ మీద రైతు ఫోటో ఉండేది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఫోటో వేస్తాం ఏంటంటే కన్ఫర్మ్ కాదు. అది మనం రైతు అంటే రైతు ఫోటో ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా పాస్బుక్ మీద రైతు ఫోటో ఉండాలి. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండబెట్టని 10 ఒకటి అడుగుతున్నలో జనాలు కూడా ఎత్తుపొడి వేసేసి కొంతమంది కంగారు పడుతున్నారు. ఆస్తులు కూడా జాగ్రత్తగా చూసుకోవాలా. మళ్ళీ కానీ వస్తే మన ఆస్తి మనకు ఉండదా, మొత్తం అమ్మేస్తాడు ఏముండదు, తనఖా బిడేస్తారు కూడా భూములు ఆస్తులు కూడా. అంటే ఇప్పుడు జనం మారి ఇప్పుడు మన సీఎం చంద్రబాబు నాయుడికే సీఎం అవుతాడని కన్ఫర్మ్గా చెప్తాను. ఇది అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో వస్తుంది. అనకాపల్లి పార్లమెంట్ నుంచి సీఎం రమేష్ గారు ఎంపీ అభ్యర్థి కింద పోటీ చేస్తున్నారు. బూడి ముత్యాల నాయుడు గారు గతంలో ఉన్నారు, ఈసారి పోటీ చేస్తున్నారు. ఇద్దరులో ఎవరికి ఉండబోతుంది? అంటే 2 ఓట్లు వేయాలి మీరు, ఎంపీ ఒకటి ఎమ్మెల్యే ఒకటి. కమలంకి వేస్తారు. ఎంపీ కమలం అండి. లోకల్గా ఎమ్మెల్యేకి ఎవరికి వేస్తారు? సైకిల్ అండి. అంతే సైకిల్కే. అంటే అంతే గారు ఎంత మెజార్టీ రావచ్చు అంటారు? అంతే గారు కూడా ఇప్పుడే పోటీలో ఉన్నారు కదా. అందుతో అయితే ఫుల్ మెజార్టీ వస్తుందండి. మెజార్టీ
అంటే అనిత గారు వస్తే మీకు నియోజకవర్గంలో మేలు జరుగుతుంది అనుకుంటున్నారా, లేకపోతే వైసీపీ ప్రభుత్వం వస్తే జరుగుతుంది? వైసీపీ వస్తే మా ఏముండదండి, మనకి అనిత గారు వస్తే కూడా మనకి పనులు అవుతాయి, ఏదైనా చేయించుకున్నా కన్నా చిన్న చిన్న పనులు కూడా బాగా అవుతాయి. ఓవరాల్గా గడిచిన 5 సంవత్సరాల్లో ఎవరు ప్రజలతో ఉన్నారు, ఎవరు సైలెంట్గా ఉన్నారు? సైలెంట్గా ఏముందండి, మనకి అనిత గారు అయితే మొత్తం అన్నీ చూసుకునేవారు, అన్నీ చేసుకునేవారు. మాజీ ఎమ్మెల్యే అయినా అన్నీ కన్ఫర్మ్గా చూసుకునేవారు, ప్రతిదీ పనులు అయ్యి మాకు. రాలేదు వైఎస్ఆర్ పార్టీ వచ్చాక అసలు ఏం పనులు కదా, ఎక్కడికక్కడ స్టక్ అయిపోతామని జనాలు కూడా ఇరతపడేసింది. ఇంకా ఇక్కడ వంగల్పూడి అనిత గారు పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి, వైఎస్ఆర్సీపీ నుంచి జోగులు గారు పోటీ చేస్తున్నారు, శ్రీకాకుళం వ్యక్తి. గతంలో గోళ్ళ బాబురావు గారు ఉన్నారు. ఎలా ఉండబోతుంది? టీడీపీకి. ఎంపీకి ఎవరికి వేస్తారు? సీఎం రమేష్ గారా లేకపోతే బూడి ముత్యాల నాయుడు గారు? సీఎం రమేష్ అండి. సీఎం రమేష్ గారు. అంటే ఇక్కడ కొంతమంది క్రాస్ ఓటింగ్ జరుగుద్ది, గుర్తులు తెలియవు, లేకపోతే బీజేపీ అనేది అంత లేదు అని అంటున్నారు. గుర్తులు తెలుసా మీకు? నాకైతే గుర్తు ఐడియా ఉందండి. కమల గుర్తు. కమలం, ఎంపీ కమలం, సైకిల్ అండి. సైకిల్. లోకలేనా మీరు? ఇప్పుడు వంగల్మూడి అనిత గారు ఉన్నారు పోటీ, టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి కింద. అటు సైడ్ నుంచి కంబాల్ జోగులు గారు ఉన్నారు. ఇద్దరులో ఎవరు పోటేద్దాం? 5 సంవత్సరాలు ఉంది, మళ్ళీ వైసీపీ అంటారా? ఇప్పుడు ఈ వైఎస్ఆర్ వచ్చిన వాళ్ళకి అభివృద్ధి అన్నది ఏం కనిపించలేదు. అంటే 5 సంవత్సరాలు కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, మరి దానివల్ల లబ్ధి ఎక్కడ ఆస్తులు పెరిగాయండి. ఇచ్చిన పథకాలకి ఎందుకు ఈ పథకాలు వేస్ట్. ఇస్తున్నాడు, మళ్ళీ తిరిగి మళ్ళీ మా దగ్గర తీసుకుంటున్నాడు. అంటే ఏ విధంగా తీసుకుంటున్నాడు? కరెంటు బిల్లు వేసేస్తున్నాడు, కూరగాయలు, తిల్లు, ఇవన్నీ మొత్తం ఇదే డబ్బులు మారిస్తే అన్నీ డబలే త్రిబుల్. అంటే కరెంటు బిల్లు పెంచుతున్నాడు అంటున్నారు. గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు చెప్పారు, కరెంటు బిల్ 200 యూనిట్ల వరకు ఫ్రీ, పూర్తిగా తగ్గించేస్తాను నేను వస్తే పెట్రోల్ డీజిల్ కరెంటు బిల్లు అన్నారు. ఏమన్నా తగ్గించారంటారా మధ్యలో? తగ్గించాడండి, 3 రెట్లు పెంచాడు తప్ప తగ్గించడం అన్నది కళ్ళ జరగని పనులు. ఇంతవరకు కూడా తగ్గించిందన్న పాపం లేదు. అంటే సంక్షేమ కాబట్టి లేడీస్ కానీ ఇలాగా అమ్మఒళ్ళు ఇచ్చాం, ఇలాంటివి ఇచ్చాం కాబట్టి ఏమండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు. పథకాలు అన్నది శుద్ధ వేస్ట్. ఏంది మళ్ళీ తిరిగి కోరుకుంటున్నారు కదా, వచ్చే గవర్నమెంట్లో అయినా ఏం కావాలనుకుంటున్నారు? వచ్చే గవర్నమెంట్లో అభివృద్ధి ఉండాలండి. మాకు రోడ్లు లేవు, రోడ్లు ఉండాలి, కాలువలు ఉండాలి. తర్వాత మేము ఎప్పుడైతే మేము తెచ్చుకున్న డబ్బులు మాకు సరిపోయే విధంగా ఉంటే మాకు అదే చాలండి. అంతే. పథకాలకి అంత అవసరం లేదండి. ఎవరో లేని వాళ్ళకి ఇస్తే బాగుంటుంది కానీ ఒక్కరికి ఇంక పంచిపెట్టడమే. ఓవరాల్గా ఎన్డీఏ లేదా వైసీపీ వస్తుంది? వైసీపీ అంత లోకల్లో కూడా వైసీపీ ఏం చెప్పడం లేదండి. అందరూ ప్రభుత్వం మారాలనే మారాలి. ఎలా ఉండబోతుంది పాయిగ్రావుపేటలో? ఇప్పుడు వంగల్మూడి అనిత గారికి ఉంటుందా లేదంటే జోగులు గారికి ఉంటుందా? వంగల్పూడి అనితకు ఉంటుంది అంత పక్క. అంటే ఎంపీగా సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ మీది అనకాపల్లి పార్లమెంట్ వస్తుంది కాబట్టి. బూడి ముత్యాల నాయుడు గారు డిప్యూటీ సీఎం, ఇప్పుడు మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది? సీఎం రమేష్ వస్తుంది. సీఎం రమేష్ స్థానికులు కాదు, నేను స్థానికుడిని, నాకే ఓట్లు వేయండి అని చెప్తున్నారు కదా ఆయన. చెప్పినా ఈసారి ఎవరు నెంబర్ అన్న, ఎందుకంటే టీడీపీ పక్క డిసైడ్ అయిపోయి ఉండిపోయారు ప్రజలంతా. ఇసుకెక్కిపోయి ఉండిపోయారు కూడా 5 సంవత్సరాలు పెట్టాను. ఎంత త్వరగా ప్రభుత్వం మారితే అంత మంచిదని చూస్తున్నారు. అంటే సీఎం రమేష్ గారు ఇక్కడ స్థానికుడు కాదు, మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోతాడు, గెలిచినా గెలవకపోయినా కానీ డిపాజిట్లు కూడా రావని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. లేదన్న, సీఎం ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఆయన పక్క డిపాజిట్లు అన్నాక చెప్పారు 100% గెలుస్తారు ఆయన. అంటే ఆయన గెలుస్తారని అంటున్నారు. ఉమ్మడి కూటమి వస్తే అభివృద్ధి జరుగుతుంది అంటారా? పక్కా జరుగుతుంది అన్న, ఈసారి పక్క 100% జరుగుతుంది. ఏ విధంగా చెప్తారు? ఏ విధంగా అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చూసాం సార్, ఏం జరగలేదు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క ఉంటుంది. టీడీపీ పక్క 100% అందరికీ న్యాయం జరుగుతుంది, పక్క అందరూ న్యాయం జరుగుతుంది. ఈ వైఎస్ఆర్సీపీలో కొంత ఉన్నవాడే బాగుపడ్డాడు తప్ప లేనివాడికి ఏమీ లేదు. టీడీపీ అనేది ఏముందంటే ప్రజలు లేని అన్ని క్యాస్ట్లకి ఉపయోగపడుతుంది, అందరినీ ఒక లెక్కలో చూసుకెళ్తారనమాట. బేసిక్ కార్పొరేషన్ లోలెట్ అన్నీ వస్తాయి. ఇందులో ఇప్పుడు వైఎస్ఆర్సీపీలు ఏమి రాలేదు ఎవరికి. టీడీపీ వస్తే అందరూ బతుకుతారన్నమాట, మానాడు లేని ప్రజలు అందరూ బతుకుతారు. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో చూసుకుంటే అనకాపల్లికి ఒక ఫేమస్ బ్రాండ్ ఉంది, బెల్లం ఫేమస్ అంటారు. ఈ వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఫేమస్ ఏంటి అనకాపల్లికి?
అనకాపల్లి గురించి మనకి పూర్తిగా తెలుసు సార్. పార్లమెంట్ కాబట్టి అందుకే ముందుసారి చూశారు సార్, చూసి ఇసుకెక్కిపోయి ఉన్నారు. ఇప్పుడు ఏముందంటే ఎంత త్వరగా గవర్నమెంట్ మారిపోతే టీడీపీ వస్తారు మంది అని చూస్తున్నారు.